హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం టాపిక్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా. క్వశ్చన్: ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు 2 - 1 3 4 7 లాంబ్డా 1 4 5 ఈజ్ 2, దెన్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఈజ్. ఈ మ్యాట్రిక్స్ ఏ ఉన్నది. ఈ మ్యాట్రిక్స్ ఏ యొక్క ర్యాంక్ అనేది 2 అని ఇచ్చారు. అయితే ఈ మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ లాంబ్డా. ఈ లాంబ్డా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఆప్షన్స్ ఆర్ 9, 11, 13, 15. మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఏ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది అంటే 3, అండ్ దాని యొక్క ర్యాంక్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ ఏ యొక్క ర్యాంక్ అనేది 2 అని ఇచ్చారు. ఎప్పుడైనా కానీ ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది దాని యొక్క ఆర్డర్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ మ్యాట్రిక్స్ అనేది సింగులర్ మ్యాట్రిక్స్. ఫర్ సింగులర్ మ్యాట్రిసెస్ rank always less than to its order. సింగులర్ మ్యాట్రిసెస్కి మాత్రమే ర్యాంక్ అనేది ఎప్పుడూ కూడా దాని యొక్క ఆర్డర్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ అనేది మనకు లెక్కలో ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏ అనేది కూడా ఒక సింగులర్ మ్యాట్రిక్సే. ఎందుకంటే దాని యొక్క ఆర్డర్ కంటే కూడా ర్యాంక్ అనేది తక్కువగా ఉన్నది. ఆర్డర్ వచ్చేసి 3 ఉన్నది, ర్యాంక్ వచ్చేసి 2 ఉన్నది. సో మ్యాట్రిక్స్ ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్. మనందరికీ తెలుసు సింగులర్ మ్యాట్రిక్స్కి ఎప్పుడు కూడా డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో మ్యాట్రిక్స్ ఏ యొక్క డిటర్మినెంట్ వాల్యూ కూడా 0నే ఉంటుంది, ఎందుకంటే సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏకి డిటర్మినెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి లాంబ్డా వాల్యూ తెలుస్తుంది. Therefore, det of A two of 7 5s are 35 minus 4 lambda minus into minus plus 1 of 4 5s are 20 minus 1 into lambda 1 lambda plus 3 of 4 4s are 16 minus 1 7s are 7. Two 35s are 70 minus 2 4s are 8 lambda. 1తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇదే టర్మ్ వస్తుంది మనకి. ప్లస్ 20 మైనస్ లాంబ్డా 3 16s are 48 ప్లస్ ఇంటూ మైనస్ 3 7s are 21 ఈక్వల్స్ టు 0. 70 ప్లస్ 20 90, 90 ప్లస్ 48 138. minus 8 lambda minus 1 lambda minus 9 lambda minus 21 equals to 0. plus 138 minus 21 113 minus 9 lambda equals to 0. Therefore, det of A equals to 113 equals to 9 lambda. 9 లాంబ్డాని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేశాను. 0 ప్లస్ 9 లాంబ్డా 9 లాంబ్డా వస్తుంది. దేర్ఫోర్ లాంబ్డా ఈక్వల్స్ టు 113/9. 9 1s 117. 138లో నుంచి 21ని సబ్ట్రాక్ట్ చేస్తే 117 వస్తుంది. 9 1s 9 13s. దేర్ఫోర్
మనల్ని కనుక్కోమన్నటువంటి వాల్యూ లాంబ్డా వాల్యూ ఈక్వల్స్ టు 13. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.